హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చైతన్య. కాశీ బుగ్గ ట్రాజిడీ ఏదైతే తొక్కిసలాట జరిగిందో, ఇలాంటి ట్రాజిడీస్ మన ఆంధ్రాలో ఇది మూడోది జరగటం. 2025లో ఇది మూడోది జరుగుతుంది. ఇలాగా మనందరం కూడా దీనికి అటెన్షన్ ఖచ్చితంగా మనందరం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఏదైనా కూడా ఒక చోట అత్యధిక సంఖ్యలో జనాభా వెళ్తున్నారంటే కనుక మన యొక్క సేఫ్టీని మనం ఫస్ట్, మన పిల్లలు, మన ఫ్యామిలీ యొక్క సేఫ్టీని మనం ఆలోచించి దానికి తగ్గ నిర్ణయం అయితే తీసుకోవాలి. అందరితో పాటు మనం కూడా వెళ్ళాల్సిందే, మనమే ఫస్ట్ చూడాలి దేవుణ్ణి అన్న ఆ థాట్ ప్రాసెస్ ఏదైతే ఉందో దానివల్లే ఇలాంటివి జరుగుతున్నాయి అనేది నేను గట్టిగా నమ్ముతున్నాను. ఎందుకు అంటే అసలు ఇక్కడ ఏం జరిగిందో ఫస్ట్ చూద్దాం. ఇక్కడ కాశీబుగ్గ ఇక్కడ ఒక పెద్ద టెంపుల్ ఉంది, వెంకటేశ్వర స్వామి టెంపుల్. అది ఒక ప్రైవేట్ టెంపుల్. ఆ టెంపుల్ దేవాదాయ శాఖ ఆధీనంలో లేదు. ఆ టెంపుల్ అనేది ఒక ప్రైవేట్ పర్సన్, హరిముకుంద్ అనే ప్రైవేట్ పర్సన్, ఒక పర్సన్, ఒక ల్యాండ్ లార్డ్ ఆ టెంపుల్ని కట్టించడం అయితే జరిగింది. ఆ టెంపుల్ మెయింటెనెన్స్ అంతా కూడా ఆయన చేతుల్లోనే ఉంది. ఆయన ఈ పర్టికులర్ సాటర్డే ఏకాదశి అవ్వటం వల్ల, కార్తీక మాసం ఏకాదశి రావటం వల్ల జనరల్గా మన ఆంధ్రాలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి ఎక్కువ శాతం వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తుంటారు. అండ్ ఈ పర్టికులర్ ప్రాంతంలో ఈ టెంపుల్ బాగా ఫేమస్ అవ్వటం వల్ల ఆయన ఎక్స్పెక్ట్ చేయలేదు, ఆయన పోలీస్ ప్రొటెక్షన్ కూడా అడగలేదు. ఇక్కడ టెంపుల్కి అంత సంఖ్యలో జనాభా వస్తున్నారనేది వాళ్ళు యాంటిసిపేట్ చేయడంలో ఖచ్చితంగా ఫెయిల్ అయ్యారు అనే విషయం ఆయన క్లియర్గా ఒప్పుకుంటున్నారు. ఆయన పోలీస్ ప్రొటెక్షన్ కూడా అడగలేదు. ఆయన ఎక్స్పెక్ట్ చేసింది ఎప్పుడూ కూడా 2,000 మంది మించి రారు, 2,000 మందే వస్తారంట. కానీ ఈసారి 15,000 మంది వచ్చారు. 15,000 మంది, 2,000 మందికి సరిపడా సెక్యూరిటీ ఉన్నప్పుడు 15,000 మంది వస్తే ఎంత సంయమనం పాటించినా కూడా తప్పు జరిగే ఆస్కారం అయితే హ్యూజ్గా ఉంటుంది. దీనికి ప్రధాన కారణం ఏంటి అంటే, అక్కడ ఎంతమంది వస్తారు అనేది అంచనా వేయడంలో కంప్లీట్గా ఆ టెంపుల్ యాజమాన్యం ఫెయిల్ అయింది అని చెప్పుకోవచ్చు. అండ్ అట్ ది సేమ్ టైం అక్కడ ఏదైతే తొక్కిసలాట జరిగిందో ఆ ప్రాంతంలో టెంపుల్లో ఆ ఏరియా కన్స్ట్రక్షన్లో ఉంది. చెప్పాలంటే కొంత పార్ట్ కన్స్ట్రక్షన్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి అక్కడ రైలింగ్స్ ఏవైతే బార్ గేట్స్ అవి పెట్టారో, అంతమంది హ్యూజ్ క్రౌడ్ గేట్లు తీయగానే ఆవేశంగా లోపలికి వెళ్ళారు. సో మీ ముందు ఏదైతే ఆదుర్త ఉంటుందో, దేవుణ్ణి ముందు చూసేయాలి, మనం ముందు దర్శనం చేసుకోవాలి అనే ఏదైతే ఆదుర్త ఉంటుందో, కేవలం ఆ ఆదుర్త వల్ల వీళ్ళు ఫాస్ట్గా లోపలికి వెళ్ళటం వల్ల, అంతమంది ఒక్కసారిగా తోపులాట జరగటం వల్ల అక్కడున్న రైలింగ్స్ అవి కూడా పడిపోయి, ఆ పైనుంచి పడిపోవటం వల్ల ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి ఈ తొక్కిసలాటకి కారణమైంది. దగ్గరగా 8 మంది ఆడవాళ్ళు, ఒక చిన్న బాబు అయితే డేంజర్లో పడ్డారు, చనిపోయారు. ఇవి కాకుండా చాలామంది గాయాలైన వాళ్ళందరూ కూడా హాస్పిటల్లో ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఇక్కడ గవర్నమెంట్ జోక్యం చేసుకోవడానికన్నా ముందల అసలు ఆ టెంపుల్ ప్రైవేట్ అవ్వటం వల్ల, అది గవర్నమెంట్ అండర్లో లేకపోవటం వల్ల గవర్నమెంట్కి క్వశ్చన్ చేసే రైట్, గవర్నమెంట్ని అనే రైట్ ఇక్కడ లేదు. ఎందుకు అంటే ఒక ప్రైవేట్ పర్సన్ నడుపుతున్నప్పుడు ఆ టెంపుల్కి కావాల్సిన భద్రత వాళ్ళు పోలీసులను అడిగి తెచ్చుకోవాలి. ఇవాళ ఇంతమంది వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఆ ఇంటెలిజెన్స్ అనేది ఫెయిల్ అయింది ఇక్కడ క్లియర్గా. అండ్ టెంపుల్ ప్రాంగణంలో మనం ఎంత నెమ్మదిగా ఉంటే అంత మంచిది. ఎప్పుడైనా కూడా మనం ఫాస్ట్గా అందరికన్నా ముందర దర్శనం చేసుకోవాలి అన్న ఇంటెన్షన్ ఏదైతే ఉందో దానివల్లే ఈ తొక్కిసలాట్లు అయితే జరుగుతున్నాయి. ఎస్పెషల్లీ చూసుకున్నట్టయితే ఆంధ్రాలో మొత్తం 3 తొక్కిసలాట్లు, దీంతో కలుపుకొని 3. ఒకటి తిరుపతిలో జరిగింది, నెక్స్ట్ హిమాచలంలో జరిగింది, ఇక్కడ జరిగింది. సో ప్రతి చోట దేవుని దర్శించుకోవడానికి వెళ్ళిన చోట కూడా మనకి ఇలాంటి ఘటనలు జరగటం ద్వారా అక్కడ చిన్నపిల్లలు ఉంటారు, వృద్ధులు ఉంటారు. ఇంతమంది ఉన్న చోట ఇలాంటివి జరిగితే ఎంత డేంజర్ చెప్పండి. అనవసరమైన ప్రమాదాన్ని కొని తెచ్చుకున్న పరిస్థితి అవ్వట్లేదా? ఇక్కడ ఓవరాల్గా జరిగిన సిచ్యువేషన్లో తప్పు ఎవరిది అని అంటే కనుక, ఆ ప్రైవేట్ ఆ టెంపుల్ని కట్టించిన ఆ వ్యక్తి అసెస్ చేయలేకపోయాడు. ఎంతమంది వస్తారు అనేది అసెస్ చేయలేకపోయారు.
తద్వారా అసెస్ చేయలేకపోవడం వల్ల సిబ్బందిని పెట్టుకోలేకపోయారు. వచ్చిన జనాభాకి తగ్గ సిబ్బందిని పెట్టుకొని క్రమబద్ధీకరించి టైం వారీగా ఇంతమందిని వదులుతా వెళ్తూ దర్శనానికి పంపిస్తూ ఉన్నట్లయితే ఇంత రాద్ధాంతం అయితే జరిగేది కాదు. అలా కాకుండా అందరూ ఒక్కసారిగా లోపలికి చొచ్చుకొని వెళ్ళే ప్రయత్నం చేయడం వల్ల అక్కడ కన్స్ట్రక్షన్లో ఉన్న ప్లేసు అది కూడా సరిగ్గా ఇంకా పూర్తి మెయింటెనెన్స్ లేని ప్లేసు, ఆ రూఫ్ ఆ రైలింగ్స్ ఏవైతే పెట్టారో బార్ గేట్లు, వాళ్ళు అంటే క్రౌడ్ని కొంచెం కంట్రోల్ చేయడానికి పెట్టిన బార్ గేట్స్ పడి వాటి వల్ల ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి అక్కడ తొక్కిసలాట అయితే జరిగింది. అది ఓవరాల్గా జరిగిన బాధాకరమైన విషయం ఏంటి అంటే ఒక చిన్న పిల్లవాడు చనిపోవటం, వృద్ధులు చనిపోవడం, అక్కడికక్కడ చనిపోవటం, దేవుని దర్శించుకోవడానికి వెళ్ళినటువంటి వాళ్ళు ఇలాంటి విపత్తులో ఇరుక్కోవడం అనేది చాలా బాధాకరం. ఇప్పుడు గవర్నమెంట్ స్పందించింది, యాక్షన్ తీసుకుంటా అంటున్నారు. ఈవెన్ అక్కడ ఉన్న లోకల్ పోలీస్ పీపుల్ కూడా చెప్తున్నారు చాలా అన్ఎక్స్పెక్టెడ్ క్రౌడ్ అయితే రావడం జరిగిందని వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఇప్పుడు ఏంటి అంటే బేసిక్గా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా క్రౌడ్ అనేది బేసిక్గా ఎక్కువ ఉంటున్నారు. ఇప్పుడు ఇంపార్టెంట్ డేస్ ఏవైతే ఉంటాయో ఆ డేస్లో టెంపుల్కి వెళ్ళాలనుకునే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అది ఆ డేస్లో టెంపుల్కి వెళ్ళడం తప్పు కాదు, మన ఇంటి దగ్గర ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళినా సరిపోతుంది. అట్లా కాదని అందరూ ఒకటే టెంపుల్, ఒక ఫేమస్ టెంపుల్కి వెళ్ళాలి, ఒక పెద్ద టెంపుల్కి వెళ్ళాలి అనే ఇంటెన్షన్తో వెళ్తున్నారు. వెళ్ళినప్పుడు అక్కడున్న క్రౌడ్ని చూసైనా కొంచెం జాగ్రత్త పడాల్సిన అవసరం అయితే ఉంది. అంత క్రౌడ్లో మనమే ఫస్ట్ వెళ్ళాలని చెప్పి మనం పిల్లల్ని వేసుకొని ముసలి వాళ్ళని వేసుకొని ఆ గుంపులోకి వెళ్ళడం అనేది అంత శ్రేయస్కరం కాదు అనేది మన మనసులో పెట్టుకోవాలి. ఎప్పుడు ఏమి జరుగుతుందో మనం ఎవరూ చెప్పలేము. అంత సాఫీగా జరిగిన రోజున హ్యాపీగానే ఉంటుంది, దర్శనం ముందు అయిపోయిందని ఆనందపడతాం. ఇక్కడ తప్పు ఎవరిది అంటే మన యొక్క సంయమనం కూడా చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఎస్టిమేట్ చేయలేకపోయారు, అది ఒక తప్పు అయితే జనం కూడా కొంచెం క్రమశిక్షణ పాటించాల్సిన అవసరం అయితే ఉంది. దేవుడి విషయంలో దేవుడు క్రమశిక్షణగా ఉన్న వాళ్ళని మెచ్చుతాడు, కానీ ఫస్ట్ దర్శనం చేసుకున్నంత మాత్రాన మెచ్చుకోరు. దేవుడు మన వల్ల పక్క వారికి అపాయం కలగకుండా ఉన్న వాళ్ళని మెచ్చుకుంటాడు. అంతేగాని మనమే ముందు చూసేస్తున్నంత మాత్రాన దేవుడు వీడు ముందు వచ్చాడు మన దగ్గరికి అని చెప్పి ఆయన ఏమి మీకు స్పెషల్గా ఏమి చూడరు. మనం ఎంత మంచిగా ఉన్నాం అనేది చూస్తాడు దేవుడు. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎంత సంయమనం పాటించాం టెంపుల్ దగ్గరికి వెళ్ళినప్పుడు. అంటే టెంపుల్ అంటే ఏంటి? గాడ్ ప్రిమిసెస్. అది మన హిందూ టెంపుల్ కావచ్చు, క్రిస్టియన్ టెంపుల్ కావచ్చు, ఎక్కడైనా కూడా మనం ఒక టెంపుల్ దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్ళిన చోట ఆదుర్త, త్వరగా చేసేయాలి, త్వరగా అయిపోవాలి అన్న ఆదుర్త అయితే పనికిరాదు. అందులో ఒకళ్ళని చూసి ఇప్పుడు ఒకళ్ళు తొందరపడుతుంటే దాన్ని చూసి ఇంకొకళ్ళు ఈ ఆదుర్త, ఈ తొందరగా కంప్లీట్ చేసుకోవాలి దర్శనం, అందరికన్నా ముందు చూడాలి, ఇలాంటి యావగేషను జనాల్లో ఉండటం వల్లే సగం కారణం ఇదని చెప్తాను. సగం కారణం ఏంటంటే ఎంత జనాభా వస్తారని ఎస్టిమేట్ చేయకపోవడం, దానికి తగ్గ బందోబస్తు తీసుకోకపోవడం, అట్లీస్ట్ ఊహించలేకపోవటం, అట్లీస్ట్ చూసినప్పుడైనా ఇంతమంది క్రౌడ్ని ఒకసారిగా వదిలితే ప్రాబ్లం అవుతుంది అన్న ప్లానింగ్, ప్రాపర్ ప్లానింగ్ లేకపోవడం, ఒక్కసారిగా ఇంతమందిని మనం హ్యాండిల్ చేయగలం, ఇంతమందిని హ్యాండిల్ చేయలేం అనే అసెస్మెంట్ ఉండాలి వాళ్ళకి. అసెస్మెంట్ ఉంటే ఒక పర్ఫెక్ట్ సిస్టమ్ ప్రకారం ఇంతమందినే మేము ఇప్పుడు అలౌ చేస్తాం, మిగతా వాళ్ళు ఈ టైంకి రండి అని చెప్పేసి పంపించడమో, లేకపోతే పోలీసుల ప్రొటెక్షన్ అప్పటికప్పుడు అడగటమో చెయ్యాలి. ముందు రోజే కొంచెం అదంతా ఆలోచించి చేసినట్లయితే ఈ దుర్ఘటన జరిగేది కాదు. కానీ చాలా బాధాకరం. దీనికి చంద్రబాబు నాయుడు గారు యాక్షన్ తీసుకుంటున్నారు, లోకేష్ గారు ఆల్రెడీ అక్కడికి వెళ్ళటం జరిగింది, నరేంద్ర మోడీ గారు కూడా స్పందించారు. మృతుల కుటుంబానికి 2 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇస్తున్నారు, గాయపడిన వాడికి 50,000 అయితే ఇస్తున్నారు. ఏది ఇచ్చినా ఇటు ఏమి చేసినా పోయిన వాళ్ళని తిప్పి తీసుకురాలేము. కాబట్టి ఇలాంటివి మళ్ళీ జరగకుండా ఉండాలంటే మనం ఈ సంఘటనని ఒక చిన్న సంఘటన కింద చూడకూడదు. మన మైండ్లో గుర్తుపెట్టుకోవాలి. మనం టెంపుల్స్కి వెళ్తున్నప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉంటున్నాం, మనం ఎంత క్రమబద్ధీకరణలో ప్రాపర్గా ఆదుర్త పడకుండా, వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా వెళ్ళొస్తున్నాం అనేది కూడా మ్యాటరే. దేవుణ్ణి చూస్తున్నాం అది ఓకే, ఎంత క్రమశిక్షణతో వెళ్ళి చూస్తున్నాం అనేది కూడా అది కూడా మ్యాటరే దేవుడి విషయంలో. అది మనం క్రమశిక్షణ లేకుండా ఇష్టం వచ్చినట్టు మనం ముందుకెళ్ళాలి, మనం ఫస్ట్ చూడాలి అని ఎవరికి వాళ్ళు అనుకోవడం వల్లే ఇలాంటివి జరుగుతున్నాయి అనేది నా ఒపీనియన్.
అండ్ ఎస్పెషల్లీ ఇలాంటి పెద్ద పెద్ద గుంపులు ఉన్న చోటకి చిన్నపిల్లల్ని దయచేసి తీసుకొని వెళ్ళకండి, వాళ్ళ ప్రాణాల మీదకి తేవకండి. ఎందుకు అంటే పెద్దవాళ్ళు మనం ఏదైనా ఉంటే హ్యాండిల్ చేసుకోగలుగుతాం, కానీ ఈ చిన్నపిల్లల్ని ఆ గుంపులో వాళ్ళని మేనేజ్ చేయలేం. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ముందుగా వాళ్ళు ఉండటం ఇలాంటి సంఘటనలు అనేది చాలా బాధాకరం. చిన్నపిల్లవాడు ఉన్నాడు, అది మటుకు చాలా బాధాకరం. అండ్ మిగతా అందరూ కూడా చనిపోయిన 8 మంది కూడా లేడీస్. పాపం దేవుణ్ణి చూడటం మంచిదే, ఒక క్రమశిక్షణతో వెళ్ళి చూడాలి దేవుణ్ణి, అంతేగాని కీడించి మేలెంచాలంటారు కదా, అంత గుంపుని చూసినప్పుడైనా మనం కొంచెం వెనక్కి తగ్గాలి, మనం కొంచెం జాగ్రత్త పడాలి, మన మైండ్లో ఆ కాన్షియస్నెస్ అనేది ఉండాలి. అందరూ కూడా ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా కూడా షేర్ చేయండి. అండ్ మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళకి ఇది ఒక అలర్ట్ కింద చెప్పండి. ఎక్కడికైనా టెంపుల్కి వెళ్తున్నప్పుడు జాగ్రత్త, తొందర వద్దు చెప్పండి. మహా అయితే 1 గంట లేట్ అవుతుంది, లేదు అంటే ఈవినింగ్ అయితే దర్శనం. ఏముంది తొందరపడటం ఎందుకు? ఈ తొందరే అందరి మైండ్లో ఉండటం, అందరూ తొందరపడటం మొత్తానికి ఈ తోపులాటకి, ఈ తొక్కిసలాటకి కారణమైంది. చాలా బాధాకరం. ఇలాంటివి మళ్ళీ మన ఆంధ్రాలో కాదు, అసలు ఎక్కడా కూడా పునరావృతం అవ్వకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ కూడా ఇది మనసులో పెట్టుకొని ఎక్కడికైనా గుంపులు ఉన్న చోట కొంచెం జాగ్రత్త వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పోయిన తర్వాత మనం ఎవరిని బ్లేమ్ చేసుకున్నా ఏమి చేయలేం, ఏమి తీసుకురాలేం, ఎవరిని తీసుకురాలేం బ్యాక్కి. సో మనలోనే ఆ జాగ్రత్త అనేది ఉంటే ఇలాంటివి జరగకుండా మనల్ని మనం కాపాడుకునే, మన ఫ్యామిలీని కాపాడుకునే ప్రయత్నం అయితే మనం ఫస్ట్ గవర్నమెంట్ చేస్తుందా, ఆ టెంపుల్ అథారిటీస్ చేస్తారా అనేది పక్కన పెడితే మనకి కాన్షియస్నెస్ అనేది ఖచ్చితంగా ఉండాలి అనేది నా పాయింట్. అండ్ ఆ టెంపుల్ ఓనర్ గారి పేరున కూడా కేసులు అయితే నమోదైనవి. అది ఆయన, ఎందుకంటే ఆయన ఎస్టిమేట్ చేయగలగాలి అండ్ దానికి తగ్గట్టుగా పోలీస్ ప్రొటెక్షన్ ఆయన కోరాలి. అదంతా ఆయన చేయకపోవడం వల్ల ఇప్పుడు అక్కడ పోలీస్ ప్రొటెక్షన్ కూడా లేదు. అందువల్ల ఎవరు కంట్రోల్ చేసే వాళ్ళు ఎవరు లేరు. అంత పెద్ద క్రౌడ్ ఒకసారిగా లోపలికి దూసుకొని వస్తే కంట్రోల్ చేసే మెకానిజం లేనప్పుడు, ప్రాపర్గా లేనప్పుడు ఇలాంటి స్టాంపిడ్లు జరిగే అవకాశం అయితే 100% ఉంటాయి. అలాంటి చోట్లకు వెళ్ళేటప్పుడు మన యొక్క బాధ్యత కూడా ఒక 50% మన బాధ్యత కూడా ఉంటుంది. మనం ఎలా వెళ్తున్నాం, ఎంత తొందర పడుతున్నాం అనే దాన్ని బట్టి కూడా ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి. మనల్ని చూసి ఇంకొకళ్ళని చూసి ఇంకొకళ్ళు, ఇట్లా అందరూ ఇలా చేయడం వల్ల ఓవరాల్గా జరిగిపోయిన తర్వాత మనం ఒకరినొకరు నిందించుకోవడం వల్ల వచ్చే ఉపయోగం ఏం లేదు. అట్లీస్ట్ ఇప్పుడైనా ఈ స్టాంపిడ్ని కొంచెం గుర్తుపెట్టుకొని నెక్స్ట్ టైం ఎక్కడైనా టెంపుల్కి వెళ్ళినప్పుడు, ఇంపార్టెంట్ టెంపుల్స్కి వెళ్ళినప్పుడు మనం సంయమనం పాటించడం అయితే చాలా ఇంపార్టెంట్. మన సేఫ్టీ మనం చూసుకోవాలి. గవర్నమెంట్ సెకండరీ, అక్కడ ఉన్న టెంపుల్ అథారిటీస్, పోలీసులు ఇదంతా సెకండరీ. ఫస్ట్ మనం ఏం చేస్తాం అనేది ఇంపార్టెంట్. ఇది ఫ్రెండ్స్, ఈ విషయాన్ని అందరికీ క్లియర్గా మీ ఇంట్లో వ్యక్తులకి, పెద్దవాళ్ళకి కానీ చిన్నవాళ్ళకి కానీ అందరికీ అర్థమయ్యేలాగా చెప్పండి. బాధ్యతగా నడుచుకోవాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను.